ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు ప్రమాదం జరిగింది. స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చదువుకుంటున్నారు. సింగపూర్లోని 238 రివర్ వ్యాలీ రోడ్ ఏరియాలోని ఓ స్కూల్లో జరిగిన ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 4 పెద్దలు, 15 మంది పిల్లలు గాయపడ్డారు. అందులో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. బాబుకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సహాయక కార్యక్రమాలను చేపట్టింది. ఈ ప్రాంతంలో పలు భవనాలుండడంతో ఆ మంటలు ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి. దీంతో నిచ్చెనల ద్వారా పౌరులను కిందకు దింపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, కూటమి నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి ఉన్నారు. దీంతో తాను ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి అక్కడి నుండి సింగపూర్ వెళ్లనున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.